హాయ్ అండి, అమ్మల కన్నా అమ్మ నోకాలమ్మ, మా ఊరి గ్రామ దేవత. నేను పుట్టి పెరిగింది కూడా అనకాపల్లే. అమ్మ పండగ వచ్చిందంటే మాకు చాలా సంతోషం అండి. చిన్నప్పుడైతే స్కూల్స్ హాలిడే ఇచ్చేవారండి. ఘటాలను ఊరంతా ఊరేగించి పులివేషాలు, తోలు డప్పులు అన్ని వీధుల్లోకి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించేవారండి. ఇంకా ప్రతి ఇంటి నుండి గుగ్గుల దోపాలు, కోడి కూర వాసులు. అబ్బా, సంక్రాంతి తర్వాత మాకు నోకాలం పండగ అంత బాగా జరుగుతుందండి. అమ్మవారి గుడి దగ్గర ముందు రోజే జాతర జరుగుతుందండి. ఊళ్ళో వాళ్ళందరూ కూడా ముందు రోజే దర్శనానికి వెళ్ళిపోతామండి. మా చిన్నప్పుడు అమ్మవారు పెద్ద కళ్ళతో చాలా భీకరంగా ఉండేవారండి. ఇంకా జనాలు అమ్మను చూసి భయపడుతున్నారని కొంచెం శాంతియుతంగా మార్చారండి. అందులోనూ 2 సంవత్సరాల తర్వాత కదా గుడి ఓపెనింగ్ అవడం వల్ల ఈసారి అయితే చాలా గ్రాండ్ గా చేశారండి. 4 రోజుల వరకు కూడా అనకాపల్లి మున్సిపల్ గ్రౌండ్స్ లోని నాటికలు, బుర్రకథలు, హరికథలు, నృత్యాలు అన్ని కూడా అయ్యాయండి. గుడి అయితే చాలా స్పేషియస్ గా కట్టారండి. గుడి లోపల మండపాన్ని ఇదివరకు కంటే విశాలంగా కట్టారు. మండపం చుట్టూ అష్టలక్ష్మి విగ్రహాలు కూడా పెట్టారండి. చాలా కలగా ఉన్నాయండి. అమ్మవారి పండుగ దగ్గరగా 3 నెలలు జరుగుతుందండి. కొత్త అమావాస్య లాగే నెల పండుగ కూడా చాలా గ్రాండ్ గా చేశారు. మేమంతా ఉగాది రోజు అమ్మవారి దర్శనానికి వెళ్ళామంటే 2 సంవత్సరాల తర్వాత వెళ్ళటంతో అబ్బా భలేగా అనిపించిందని అనుభూతి. సబ్స్క్రైబ్.